శ్రీ అస్ట్రాలజీ ఈరోజు తెలుగులో గోచార ఫలితంలో మేషరాశి నుండి మీనరాశి వరకు సంపూర్ణ ఫలితాలు వివరిస్తున్నాను. అలాగే తులారాశి వారి యొక్క ఆశీస్సులతో మన ఛానల్ యందు వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి రాసులకి చూడగలుగుతున్నారు. అలాగే మాకు సహకరిస్తున్నారు. ఈరోజు మొట్టమొదట మేషరాశి వారికి స్నేహితుల ద్వారా సహకారం లభిస్తుంది. మీరు మీ భవిష్యత్తు గురించి ప్రణాళికని సిద్ధం చేసుకుంటారు. కళారంగంలో ఉన్న వారికి విజయం పొందగలుగుతున్నారు. అలాగే స్పెక్యులేషన్ వ్యాపారంలో ఉన్న వారికి అధికారంగా లాభాలు కలిగిస్తుంది. అలాగే షేర్ మార్కెట్లో కూడా పెట్టుబడుల విషయాల్లో కొంచెం సానుకూలతంగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి కూడా చాలా సానుకూలంగా ఉంటుంది. అలాగే ప్రయత్నాలు పెరుగుతాయి. కార్యకలాపాలలో వేగంగా ఉంటారు. కృషి గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థానాల్లో వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. మీరు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి వస్తుంది. ఇరుగు పొరుగు వాళ్ళతో ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల దగ్గర చాలా మానసికంగా ఎదుర్కోకుండా జాగ్రత్తగా ఉండాలి. రెండవది వృషభ రాశి వారికి మీరు ఊహించిన సహాయం లభిస్తుంది. విదేశీ ప్రయాణాలు అవకాశాలు అనుకూలంగా ఉంటాయి. పోటీ పరీక్షలో మీకు ఆశించిన ఫలితాలు పొందుతారు. పరోక్ష వ్యాపార సంబంధించిన పెట్టుబడులలో ఆలోచనలు పెరుగుతుంది. సన్నిహితుల సహకారం పని చేస్తారు. క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని ఈరోజు మధ్యతరంగా ఉండే రోజుగా ఉంటుంది. అలాగే మిథున రాశి వారికి కొన్ని ఊహించిన ఖర్చులు సంక్షోభాలు కారణమవుతాయి. మీ కుటుంబంలో జాగ్రత్తగా ఉండండి. ఇతరులను విమర్శించడం మానుకోండి. స్నేహితుల పట్ల కొంచెం అవగాహన ఉంటుంది. వ్యాపార ఒప్పందాల్లో జాప్యాలు ఉంటాయి. సహ ఉద్యోగాలతో మితంగా ఉండండి. వింత కళల వల్ల గందరగోళంగా ఉంటుంది. ప్రశాంతం కలిగించే రోజుగా ఈరోజు ఉండబోతుంది. అలాగే కర్కట రాశి వారికి మీరు సంక్లిష్టమైన పనుల్లో పూర్తి చేస్తారు. ఆహార విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాల పట్ల అవగాహన పెరుగుతుంది. బలహీనతతో సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మరియు బలహీనతలు అర్థం చేసుకుంటారు. కొన్ని ప్రదర్శనల్లో కొన్ని మార్పులు ఉంటాయి. మీ పనుల్లో సరళంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయగలుగుతారు. అత్యంత జాగ్రత్తగా కుటుంబంలో భార్యాభర్తల సహకారం పెంచుకోవాలి. అలాగే పిల్లలు విద్యా విషయాలలో చురుకుదనంగా వాళ్లకు సహకారం అందించాలి. అలాగే సింహరాశి పూర్వీకుల ఆస్తి విషయాల్లో అకస్మాత్తుగా మార్పులు ఉంటాయి. మీరు పరోక్ష పోటీల్లో గెలుస్తారు. పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగంలో మీకు అదనపు బాధ్యతలు లభిస్తాయి. ఇతరులను వాగ్దానాలు చేయడం మానుకోండి. మానసిక గందరగోళం తొలగిపోతాయి. సుష్టతగా వస్తుంది. కొన్ని విజయాలు విజయవంతమైన రోజుగా ఈరోజు పరిగణలోకి తీసుకోవాలి. అలాగే కన్యారాశి వారు చర్చల్లో అనుభవం మెలువడుతుంది. కొన్ని ఇబ్బందులు కలిగించిన సన్నివేశాలు తొలగిపోతాయి. మీకు ఈరోజు ప్రేమ చిగురించిన రోజు. సంతోషంగా ఉంటారు. చురుకుదనంగా కార్యక్రమాలను విజయవంతం చేయగలుగుతున్నారు. వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరుచుకోగలుగుతారు. అలాగే స్నేహితులతో సంబంధాలు ఎక్కువగా పెంచుకోవడం, వాళ్ళ యొక్క సూచనల ద్వారా మీ జీవితాన్ని మార్చుకోవడం అలా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. క్లిష్ట పరిస్థితులు మారుతాయి. కొత్త విషయాలు ఉత్సాహంగా పాల్గొంటారు. సహ ఉద్యోగులు మద్దతు ఉంటారు. శ్రేయస్కరమైన రోజు ఈరోజు. తులారాశి వారికి ప్రత్యేకంగా శుభగ్రహాల అనుగ్రహం చాలా బలంగా ఉన్నాయి. అలాగే చతుర్థ పంచమ రాశుల్లో బలమైన గ్రహాలు కలిగి ఉండడం వల్ల ఈ ఇంట్లో విషయాలు శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. విద్యా విషయాల్లో కలిసి వస్తాయి. నూతన వస్తువులు కొనుక్కుంటారు. నూతన గృహ ప్రారంభం చేసుకోగలుగుతారు. అలాగే ఇంటిల్లపాది సంతోషంగా ఉండే రోజుగా ఈరోజు ఉంటుంది. పెద్దల సలహాల వల్ల మార్పులు సంభవిస్తాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో అంచనాలు నెరవేరుతాయి. పనికి సంబంధించిన కొత్త ఆలోచనలు ఫలిస్తాయి. విదేశీయాల నుండి మీకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. మీకు మీ ఉద్యోగ రీతిగా కొన్ని అడ్డంకులు తొలగిపోతాయి. కొన్ని వ్యాపార రంగంలో దూర ప్రాంతానికి వెళ్ళి వ్యాపార రీతిగా మీకు లాభాలతో తెచ్చిపెట్టవచ్చు. అలాగే చురుకైన విషయాలలో మీరు కొద్దిమంది స్నేహితులు సలహాలు తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలని
దూరం అవ్వడం అనేది ఉంటుంది. ఆత్మవిశ్వాసం కలిగిన రోజుగా ఈరోజు చెప్పబడుతుంది. అలాగే వృశ్చిక రాశి వారికి సంపూర్ణంగా వివరిస్తున్నాను. మీరు ఖచ్చితంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వాహనం ఆలోచన నిజమవుతాయి. మీ తోబుట్టువుల కార్యకలాపాలలో మీరు శ్రద్ధ వహిస్తారు. మీ అభిప్రాయం మద్దతు పెరుగుతుంది. పని విషయాల్లో మీకు సహకారం లభిస్తుంది. స్వల్ప దూర ప్రయాణాలు మీ ఆలోచన మార్చేస్తుంది. కొన్ని భయాందోళనమైన విషయాలలో తొలగిపోతాయి. అలాగే ధనుసు రాశి వారికి ప్రశాంతమైన కార్యకలాపాలలో మీ ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుస్తారు. దూరంగా ఉన్న వారిని ఇష్టపడతారు. ఇష్టపూర్వకంగా తిరిగి రావడానికి ప్రయత్నిస్తారు. పనిలో ఉన్నత అధికారులు మద్దతు ఇస్తారు. క్లిష్టమైన సమస్యలు తగ్గుతాయి. వ్యాపార పనుల్లో పెట్టుబడులు పెడతారు. ఈరోజు వ్యాపార ప్రయాణాలు మెరుగుపడతాయి. మతిమరుపు మాయమైన రోజు ఈరోజు. అలాగే మకర రాశి వారికి ఈరోజు కొత్త మానసిక గందరగోళం తొలగిపోతాయి. కొత్తగా ఊహించిన బాధ్యతలు కోపాన్ని పెంచుతాయి. కొత్త పెట్టుబడుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాత జ్ఞాపకాల వల్ల చర్యలు ఆలస్యం జరుగుతాయి. ఇతరుల గురించి ఊహలు పెట్టడం మంచిది కాదు. కొత్త వ్యక్తులతో పట్ల శ్రద్ధగా వహించండి. వ్యాపార రంగంలో నిలకడగా ఉండాలి. అదృష్టం తెచ్చే రోజుగా ఉంటుంది. ఇంటిల్లపాది కుటుంబ శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అలాగే కుంభరాశి వారికి ఈరోజు జంటల మధ్య చిన్న చిన్న వాదనలు విషయాల్లో మర్చిపోవాలి. కొత్త విషయాలు పరిష్కరించుకోబడతారు. కొత్త స్నేహితులతో పరిచయాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపార రంగంలో అభివృద్ధి కూర్చే ఆలోచనలు చేస్తూ ఉంటారు. కొత్తగా విద్యా విధానాల్లో మార్పు తెచ్చుకుంటారు. అలాగే నూతనంగా కొత్త భార్యాభర్తల విషయాల్లో కొన్ని వస్తువులు కొనుక్కోవడం అనేది జరుగుతుంది. వాహనాలు కొనుక్కోవడం కానీ గృహ పరికరాలు కొనుక్కోవడం కానీ జరుగుతుంది. సున్నితమైన విషయాలు స్పందన కల్పిస్తాయి. ఉన్నతాధికారులు విభేదాలు తొలగిపోతాయి. ప్రతి విషయంలో మితంగా వ్యవహరించడం మంచిది. ఆశించిన ఫలితం ఈరోజు ఉంటుంది. అలాగే మీనరాశి వారికి కొత్తగా సంభాషణల అనుభవం మరియు జ్ఞాపకాన్ని బయటపెడతాయి. తోబుట్టువులు హృదయపూర్వకంగా మాట్లాడుతారు. బయట పరిష్కరించుకునే మార్గాలు కనబెట్టుకుంటారు. వ్యాపార రంగంలో కొత్త మార్పులు ఉంటాయి. మీకు ఇష్టమైన కొన్ని వస్తువులు కొనుగోలు చేయడంలో ఆనందిస్తారు. ఉన్నతాధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది. మనసులో కొత్త ఆశయం ఏర్పడుతుంది. ఈరోజు చింతల మాయమైన రోజు. ఈరోజు మేషరాశి నుండి మీనరాశి వరకు తెలుగులో గోచార ఫలితాలు మీకు సంపూర్ణంగా వివరిస్తున్నాను. మా ఛానల్ని సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. నూతన విషయాలు, జ్యోతిషపరమైన విషయాల్లో లైవ్ స్ట్రీమ్ చెప్పగలుగుతాను. త్వరగా మీకు మీ యొక్క జాతక విధి విషయాలు మొత్తం కూడా మీకు సంపూర్ణంగా వివరించగలుగుతాను.